హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జేఎస్కే అదే భయ్య జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. యాక్చువల్లీ నిన్ననే మొత్తం స్ట్రీమింగ్ వచ్చింది, కానీ తెలుగు డబ్బింగ్ కూడా రావాలి, బట్ ఎందుకో రిలీజ్ చేయలేదు భయ్య. ఓన్లీ మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ అనుకుంటూ రిలీజ్ చేశారు. తెలుగు అయితే రాలేదు, మరి ఎందుకు రాలేదో నాకైతే తెలియదు. మనకి తెలుగుతో పని లేదు కాబట్టి సబ్ టైటిల్స్ తో చూసేస్తాను నేను అలాగో. సో అందుకే రివ్యూ పెట్టేస్తున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. అండ్ ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాదు, కానీ ఫ్యాక్ట్స్, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తున్న జానకి వెకేషన్ కోసం అయితే హోమ్ టౌన్ అయిన కేరళకి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన మీద ఒక సెక్షువల్ అసల్ట్ అయితే జరుగుద్ది. దాని వల్ల ట్రామాకి గురైన జానకి అయితే కోర్టులో ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. అండ్ ఇన్కేస్ మార్నింగ్ ఒక వీడియో పెట్టా, టాప్ 7 అమెజాన్ ఒరిజినల్స్. ఇన్కేస్ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి వీడియో చెక్ చేసండి, పైన కార్డ్స్ లో ఉంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే కోర్ట్ రూమ్ డ్రామా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు భయ్య. అదర్వైజ్ అంత సూపర్ మూవీ ఏం కాదు, యావరేజ్ వాచ్ అనిపించింది నాకైతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉంది. అంటే విక్టిమ్ జర్నీని చాలా రియలిస్టిక్ గా చూపిస్తారనమాట జానకి క్యారెక్టర్ ని. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ సురేష్ గోపి యాజ్ అడ్వకేట్, మీకు స్టోరీలో అడ్వకేట్ డేవిడ్ అబెల్ డోనవన్ అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది. అది సూపర్ స్టార్ సురేష్ గోపి గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్, ఆ డైలాగ్స్, స్క్రీన్ ప్రెసెన్స్ ఇవైతే కొంచెం సురేష్ గోపి ఫ్యాన్స్ కి బాగా వర్కౌట్ అవుద్ది. మనకి కూడా కొంచెం గూస్ బంప్ మూమెంట్స్ అయితే క్రియేట్ చేస్తారు. అండ్ ఇక మెయిన్ జానకి క్యారెక్టర్ అనుపమ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది భయ్య. చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్తా, బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ కోర్ట్ రూమ్ సీన్స్ లో ఆ కొన్ని పంచ్ డైలాగ్స్ కానీ, అండ్ కొన్ని కన్వర్సేషన్స్ కానీ, కోర్ట్ రూమ్ డ్రామా పరంగా అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వర్కౌట్ అవుద్ది అక్కడక్కడ. అది కూడా మొత్తం కాదు. అండ్ ఉమెన్ సేఫ్టీ గురించి, జస్టిస్ సిస్టమ్, లూప్ హోల్స్ గురించి, వీటన్నిటిని కూడా హైలైట్ చేసి అయితే చూపిస్తారు. కొంచెం బోల్డ్ అటెంప్ట్ అనే చెప్పాలి. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా ఓకే పర్లేదు, బాగానే ఉంది భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, 2 hours 30 minutes ఉంటుంది రన్ టైం. తక్కువే, బోర్ కొట్టుద్ది భయ్య. కొన్ని సీన్స్ అయితే మరీ లాగ్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే చాలా అనీవెన్ గా వెళ్తుంటుంది అనమాట. కొన్ని సీన్స్ లో అన్నెసెసరీ మోనోలాగ్స్ అయితే చెప్తారు, చాలా బోర్ కొడతాయి అవి అయితే. ఇంకా పంచ్ డైలాగ్స్, ఆ ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా డ్రామాటిక్ గా అనిపిస్తుంటాయి. అంతగా వర్కౌట్ అవ్వవు, ఓవర్ ది టాప్ చేసేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మెయిన్ థీమ్ ఏదైతే ఉందో, ఆ సెక్షువల్ అసల్ట్ అన్నది, అది వెళ్ళి కొద్ది కూడా మీకు ప్రిడిక్టబుల్ గా మారిపోద్ది భయ్య. మధ్యలో కొన్ని ట్విస్ట్లు ఇవ్వడానికి అయితే ట్రై చేశారు, కానీ అవి కూడా నాకైతే పర్సనల్లీ ప్రిడిక్టబుల్ గా అనిపించి గ్యాస్ కొట్టేసాను నేను. బట్ క్లైమాక్స్ కి వెళ్ళి కొద్ది కూడా మీకు సినిమా అలా డౌన్ అయిపోతే తప్ప అంత థ్రిల్ ఫీల్ కానీ, అంత గ్రిప్పింగ్ ఫీల్ కానీ అయితే కలిగించదు మీకు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అక్కడ. ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నవి మొత్తం డ్రామా మీద రన్ అవుతుంటుంది. సో ఆ డ్రామా మీకు ఎంత సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటే అంత బాగా వర్కౌట్ అవుద్ది. బట్ ఎక్కడైతే అది ఫెయిల్ అయిందనే చెప్పాలి. కోర్ట్ రూమ్ డ్రామాస్ లో ఉండాల్సిన పంచ్ కానీ, ఆ థ్రిల్ కానీ అయితే మెయింటైన్ చేయలేకపోయారు. నాకు అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. అండ్ ఈ మూవీకి అంత హైప్ రావడానికి కూడా ఒకటే కారణం భయ్య, మూవీ రిలీజ్ టైంలో జరిగిన సర్టిఫికేషన్ ప్రాబ్లమ్స్ అనమాట. జానకి వాజ్ అ స్టేట్ ఆఫ్ కేరళ అని పెట్టినప్పుడు, జానకి అంటే అది తెలుసు కదా, హిందూ గాడెస్ సీత గారి పేరు వస్తుంది కాబట్టి, అది కూడా రేప్ సర్వైవ్ క్యారెక్టర్ కి ఆ పేరు ఎందుకు పెట్టారని చెప్పేసి కొన్ని ఇష్యూస్ అయితే రావడం జరిగింది. సో అందుకే ఒక 1 month లేట్ గా రిలీజ్ అయింది మూవీ అన్నదప్పుడు. దాన్ని జేఎస్కే అని పెట్టుకుని వాళ్ళు అయితే రిలీజ్ చేసుకున్నారు. అందుకే అంత హైప్ అవుతుంది మూవీకి. బట్ అక్కడ జరిగినంత హైప్ కి మూవీలో ఉన్న స్టఫ్ కి అంత సూపర్ కంటెంట్ అయితే ఇవ్వలేకపోయారని చెప్పాలి. యావరేజ్ వాచ్ అనిపించింది నాకైతే. కోర్ట్ రూమ్ డ్రామా లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి ట్రై చేయండి భయ్య. ఓకే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ వచ్చేదాకా వెయిట్ చేస్తానంటే మీ ఇష్టం, లేదు చూసేస్తానంటే చూసేసుకోండి, సబ్ టైటిల్స్ ఉన్నాయి. మీకు కనుక రివ్యూస్ ఇవ్వడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.